11 వారాలు పూర్తయిన శుభ సందర్భంగా దీని లైఫ్ స్పాన్ వచ్చి 20 వారాలు. 11 వారాలు పూర్తయిపోయింది. అసలు ఎన్ని పిలకలు ఉన్నాయో చూద్దాం. అంటే నూకలు జల్లిన తర్వాత మన ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ఒరి నాయన 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 ఒక దుబ్బ 78 అంటే అసలు మామూలు విషయం కాదు. యావరేజ్గా ఏది ఎత్తుకున్నా కూడా నాకు తెలిసి 50 పైన ఉంటాయి పిలకలు. 50 పైన 60. ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే 70+ పిలకలు ప్రతి దుబ్బ ఆ విధంగా ఉంటే ఇంకా నూకల చల్లినటువంటి ఎఫెక్ట్ ఇది. ప్రతి సంవత్సరం వేస్తా ఉన్న నూతన వరి వంగడాలు ఈ RGL 7034 ఒక చరిత్ర సృష్టించే విధంగానే ఉంది. ఇది 70 పిలకలు అంటే మామూలు విషయం కాదు. అంటే ప్రతి కంకిలో ఆ విధంగా ఉండదు. కనీసం ఏ దుబ్బెత్తుకున్నా కూడా 50+ అయితే ఉంటుంది. ఇది మాత్రం మనం చెప్పగలుగుతాం. 50 పిలకల పైన ఉంటుంది. ఏ గింజ ఏది ఎత్తుకున్నా కూడా, ఏ దుబ్బెత్తుకున్నా కూడా ఖచ్చితంగా 50+ అయితే ఉంటుంది. 50 to 60 ఆ రేంజ్లో ఉంటుంది. ఇందాక చూసాం. అంటే అది ఎక్కువ పిలక శాతం తీసింది. ఇది యావరేజ్గా చూసుకున్నట్లయితే 11 వారాలు పూర్తయిన శుభ సందర్భంగా 50 పైన ఏ దుబ్బెత్తుకున్నా కూడా 50 పైన ఉంటాయి. ఇంకెంత లాస్ట్ 9 వీక్స్ 9 వారాలు అతరా శుభం కాదు CVR పద్ధతిలో వరి సాగు.